ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంథని మండల పరిషత్లో ఎంపీఓగా గత కొంతకాలం నుంచి విధులు నిర్వహిస్తున్నటువంటి అరీఫ్ అనేటువంటి వ్యక్తి కార్యదర్శులని, ఇతర మహిళా సిబ్బందిని గత కొంతకాలం నుంచి డబుల్ మీనింగ్ డైలాగులతో వేధిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అక్రమ సంపాదన ఒకవైపు, మరొక వైపు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆందోళనకు దిగారు. ఇది కాస్త ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో చెల్లించిన ఉన్నతాధికారులు ఇతనిపైన విచారణకి వచ్చారు, కార్యాలయానికి వచ్చారు. విచారణ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి సమగ్ర నివేదిక అందజేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆ మహిళా ఉద్యోగులు సైతం ఈ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పే అధికారుల వద్ద మేము పనిచేయడం కష్టంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నా పేరు మోనిక. నేను గ్రామ పంచాయతీ సూర్యాపల్లి మంతిని మండలంలో గత 5 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను. మా ఎంపీఓ గారు 1 ఇయర్ నుంచి ఎంపీఓ ఆరిఫ్ హుసేన్ గారు తన విధులు నిర్వహిస్తున్నారు. తన ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉద్యోగం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నాం. ముఖ్యంగా మహిళా కార్యదర్శులందరం ఎటువంటి అంటే మెంటల్ హెరాస్మెంట్స్, ఒక్కొక్కరు అమ్మాయిల గురించి తన ఫ్యామిలీ ప్లానింగ్ కానీ సిజేరియన్ కానీ ఏంటి ఎట్లా అనేది కూడా కలిసి తెలుసుకొని మాట్లాడి, వ్యక్తిగతంగా మాట్లాడి, ఇటువంటి ఏ అమ్మాయికి కూడా ఇటువంటి పదాలు నచ్చవు. అయినా కూడా తను వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడారో అది సరికాదు. మళ్ళీ ఇంకా ఫండెడ్ జీపీఎస్ని టార్గెట్ చేస్తున్నారు. ఫండెడ్ అనేది ఆయన తను ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పొలిటీషియన్స్లోని కుమ్మక్కి కావాలని పొలిటికల్ ప్రెషర్, ఒక జీపీ సెక్రటరీకి కావాలని పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇదంతా పేపర్ స్టేట్మెంట్స్, ఒక మెమో ఇష్యూ చేసుకుంటూ కావాలని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎటువంటి ఏ సెక్రటరీ అయినా ఒక భయభ్రాంతులకు గురి చేసి తన దగ్గరకు వచ్చి సార్ మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా మాట్లాడేటట్టు చేస్తున్నారు. ఇదంతా తను ఒక ఎంపీఓగా ఇది చేయడం అది అన్యాయం. ఇటువంటి ఎంపీఓలు ఉండడం ఈ జిల్లాలో, ఈ మండలంలో, ముఖ్యంగా ఇక్కడ ఈ మంత్రి మండలంలో ఉండడం అనేది సరికాదు. మీరు దయచేసి ఇటువంటి ఎంపీఓ బారి నుంచి మమ్మల్ని విముక్తి చేయగలరు. నేను పంచాయతీ కార్యదర్శిగా చిన్నోల గ్రామానికి పనిచేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా మండల పంచాయతీ అధికారి శ్రీ ఆరిఫ్ హుసేన్ గారు వారి యొక్క సొంత అవసరాలకు, వారి యొక్క వేధింపులకు మమ్మల్ని గురి చేస్తున్నారు. మేము భరించలేని స్థితిలో ఉన్నాము. గత సంవత్సరం నుంచి వెళ్ళి కూడా ఎన్నో వేధింపులకు గురి చేస్తూ మమ్మల్ని అవహేళన చేస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇది మేము తట్టుకోలేక ఈ రోజు నిన్న మేము బయటపడి మా కార్యదర్శులు అందరం కలిసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అసిస్టెంట్ కలెక్టర్ గారికి, గౌరవ డిపిఓ గారికి మేము ఒక రిప్రజెంటేషన్తో కూడిన ఒక కంప్లైంట్ ఇచ్చాము. సో మాకు కావాల్సిన ఈ యొక్క మండల పంచాయతీ అధికారి అనుకుంటూ మేము పనిచేయాలి. ఎందుకంటే అతను ప్రభుత్వ ఆదేశాలు కాకుండా తన ఆదేశాలు కూడా పాటించాలని మమ్మల్ని ఒక బానిసల్లాగా చూస్తున్నారు. ఇది మేము భరించలేకపోతున్నాం. అందుకని మాకు ఎంపీఓ గారు మా ఎంపీఓ గారిని ఇక్కడ నుంచి పంపించవలసిందిగా, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా జరగాలి, మాకు విముక్తి అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.